షర్మిలారెడ్డి గారు వ్యాఖ్యలు చేస్తున్నారంటే చాలామంది మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన సంక్షేమ ఫలాలు ఆయన పేదలకు చేసిన సేవ చేస్తున్నారు కాబట్టి ఆయన్ని ఇంక ఏ రకంగా ఢీకొనలేక ఆవిడని ఒక అస్త్రంగా పంపించారు మన ఏపీ అనేది నా అభిప్రాయం. ఎందుకంటే ఆమెను తెలంగాణలో చాలామంది వ్యతిరేకించిన ఆవిడ పార్టీ బలంగా చేసుకోవడం ఎంతో పోరాడింది ఆవిడ. నేను అక్కడ కోడల్ని అలా అని ఎంతో పోరాడిన వ్యక్తిని వాళ్ళు అక్కడ ఆవిడ్ని తప్పించుకొని ఆవిడ్ని అక్కడ తప్పించి మన ఏపీకి పంపించేస్తే బాగుంటుందని పంపించారని నా యొక్క అభిప్రాయం. మాత్రం నాకు వచ్చిన అభిప్రాయం నేను చెప్తున్నాను. అయితే ఆమె వాళ్ళ అన్నయ్య గురించి అన్నీ తెలుసు, ముఖ్యమంత్రి గారి గురించి తెలుసు, ఆయనతో పాటు కష్టపడింది, ఆయనతో పాటు ప్రజల కష్ట సుఖాలు అన్నీ కూడా విన్నారు, అన్నీ విని అన్నీ పనిచేసి ఆమె అలా మాట్లాడడం అయితే సమంజసం కాదు. ఎవరు చెప్పినా కానీ మనం ఒక విజ్ఞతతో ఉండాలి. తప్పు చేయకూడదు, చేయమంటే చేయకూడదు. మనం కరెక్ట్ అన్నప్పుడే మనం మాట్లాడాలి. అప్పుడే మన యొక్క మానవతకు విలువ, మానవులకి విలువ ఉంటుంది. అదొక అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అని ఏకవచనంతో పిలుస్తున్నారు కదా షర్మిల గారు. జగన్మోహన్ రెడ్డి అని పిలిచినా ఒకవేళ కొంతమంది అన్నా చెల్లెళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు కొంతమంది ఒరేని కూడా పిలుచుకుంటారు. కాకపోతే దాన్ని కూడా మనం తప్పు పట్టకూడదు. కానీ ఒక గౌరవమైన సీఎంగా ఉన్నారు కాబట్టి ఆయన ఏ పదవిలో ఉన్నా సరే మనం ఇంట్లో సంబోధించుకున్నట్టు మనం బయటకు వచ్చినప్పుడు మనం ఎంత సొంత బ్రదర్సమైనా ఆయన యొక్క సీటుకి మనం వాల్యూ ఇవ్వాలి. సార్ అని అంటాం. మనం అన్నయ్యలు అందులో ఉన్నా సరే ఒక పదవిలోని సార్ అని పిలుస్తాం. ఎందుకంటే చెల్లెలుగా నేను ఉండకూడదు కనుక. అప్పుడు ఆయన ఒక బాధ్యత గల ఒక ముఖ్యమంత్రి కాబట్టి ఆయన అట్లా సంబోధించడం అయితే అది అయితే ఎవరైనా అది ఆవిడ్ని ఖండిస్తారు. ఆ విషయంలో మాత్రం ఇంట్లో అనుకున్నట్టుగా ఆ రకంగా బయట కూడా మాట్లాడకూడదు. పబ్లిక్లో అలా మాట్లాడితే అది ఏ రకంగా వెళ్తుంది అనేది ఆమెకు తెలియాలి. అసలు ఆమెకే తెలుసు. బోళ్ళంత రాజకీయం అనుభవం కూడా ఆవిడకి ఉంది కదా. అలాంటప్పుడు అంటే జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఆంధ్రప్రదేశ్ లో డెవలప్మెంటే జరగడం లేదు అంటున్నారు షర్మిల గారు. డెవలప్మెంట్ జరగలేదని ఒక్కళ్ళంటే అయిపోదు, అది ప్రజల్లో నుంచే రావాలి. అది ఇప్పుడు ఇంకా 2 monthsలో ఎలక్షన్స్ అవుతాయి కదమ్మా. అప్పుడు ప్రజలే ఆ ఓటు ద్వారా ఆవిడకి సమాధానం చెప్తారని నా యొక్క భావన. ఎందుకంటే ఆయన సంక్షేమ ఫలాలు తక్కువ చేశారా? కడుపులో ఉన్న బిడ్డ దగ్గర నుంచి వృద్ధుల వరకు ఆయన ఒక కుటుంబ యజమానిగా ఆయన ఒక కుటుంబ యజమాని ఒక కుటుంబాన్ని పోషించడం కోసం ఎన్ని కష్టాలు పడతాడు. ఒకవేళ అదనంగా ఏమైనా వస్తే కనుక అప్పులు చేసుకొని చేస్తారు. కానీ ఇన్ని లక్షల కోట్ల మందికి ఆయన ఇలా చేస్తున్నారంటే అది అసలు ఆ మాట అనే ముందు మనం ఆత్మవిమర్శ అయితే మాత్రం ప్రతి ఒక్కరూ చేసుకొని ఆయన తప్పు చేస్తున్నారా ఉప్పు చేస్తున్నారా? ఎక్కువ ఆయన చేసింది ఏంటంటే పేదరిక నిర్మూలన. ప్రతి వాళ్ళకి ఇల్లు ఒకటి ఇవ్వడం, పిల్లలకి విద్య. అదే మన ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే విదేశాల్లో విద్య అనేది అన్నిటికీ కూడా మన దేశంలోనే మన రాష్ట్రంలోనే కాకుండా ఎక్కడైనా వీళ్ళు బ్రతకగలుగుతారని ఇంగ్లీష్ మీడియం పెట్టారు. అది ఎవరికి? సామాన్య మానవులకి. అంటే ఇంగ్లీష్ మీడియం పెట్టడం వల్ల తెలుగు అంతరించిపోతుంది. తెలుగు అంతరించిపోవట్లా, తెలుగే మానేలేదు. తెలుగు కూడా ఒక సబ్జెక్ట్ ఉంది, హిందీ ఒక సబ్జెక్ట్ ఉంది. అలా ఇంగ్లీష్ బోధన అనేది ఇదివరకు ఏదో అటు ఇటుగా కాకతాళీయంగా నేర్చుకునే వాళ్ళు తప్ప ఎక్కువ ఇదే సబ్జెక్ట్ పరంగా మాట్లాడాలి చేయాలి అనేది నేర్చుకునేవాళ్ళు కాదు. దానివల్ల ఏంటంటే ఎక్కువ అలాంటి వాళ్ళే కొంచెం డబ్బులు ఉన్న వాళ్ళే సేమ్ ఇంగ్లీష్ చదువుకోవడం అది జరిగేది అప్పట్లో ఇంగ్లీష్ మీడియంలో. ఇప్పుడు అన్నీ కూడా కలిసి చెప్తున్నారుగా. ఏ సబ్జెక్టు దీనికి దిగవలేదు. అందరూ బాగా చదువుకుంటున్నారు, చక్కగా మంచి డిసిప్లిన్తో ఉన్నారు. కష్టపడే వాళ్ళు కూడా పిల్లల్ని స్కూల్ పంపించుకుంటున్నారు. లేకపోతే ఇదివరకు పని చేసేవాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఇంట్లో పోషణ కడగదని పంపించేవాళ్ళు పనులకి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా పెట్టిన తర్వాత, అమ్మఒడి పెట్టిన తర్వాత పిల్లల్ని స్కూల్ పంపిస్తున్నారు. చక్కగా మంచిగా చదువు చెప్పిస్తున్నారు. విద్యాదేవుని ఏంటి, వసదేవుని ఏంటి, నాడు నేడులో సదుపాయాలేంటి అన్నీ కూడా అంత మంచిగా చేస్తున్న మనిషిని అలా అనడం అయితే అది కరెక్ట్ కాదని నేను ఖండిస్తున్నాను. అంటే ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి కాంగ్రెసే కారణం కదా. మరి అదే కాంగ్రెస్ షర్మిల గారు చేరుతున్నారు. మీరు ఎలా అనుకుంటున్నారు? కాంగ్రెస్ మన రాష్ట్రం విడిపోవడానికి కారణం అయితే కాంగ్రెస్ మరి. కానీ ఆమె యొక్క ఆలోచన విధానం మరి ఎంతవరకు పనిచేస్తుంది అనేది నాకు కూడా అర్థం కావట్లేదు. ఎందుకంటే అది అందరూ ఆలోచించాలి. మనం అందరం కూడా ఏపీలో ఉన్న వాళ్ళమే కదా. ఆలోచించి మనం ఆ రకంగా కూడా నిర్ణయం తీసుకోవాలి, మంచి నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళు ఆ రకంగా చేసి మనం నష్టపెట్టారు. ఆ నష్టపెట్టినప్పటికీ కూడా మనకు ప్రత్యేక హోదా లేకపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క అన్నీ కూడా ఎన్ని
కష్టాలు వచ్చినప్పటికీ కూడా అన్నిటికీ ఆయన ఎదుర్కొని ఏ పథకం అన్నీ నవరత్నాలని పెట్టారు. కానీ నవరత్నాలే కాకుండా ఆయన అనుకున్న పేదలకు ఏమైతే అవసరం అన్నీ కూడా చేశారు. ఎక్కువ అనుకున్న దానికంటే ఎక్కువ చేశారు ఆయన. అలాంటి ఆయన అనడం అయితే కరెక్ట్ కాదు. అంటే షర్మిల గారు మన జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు రాజశేఖర రెడ్డి కుమారుడు కొడుకులే. ఇద్దరిలో ఎవరికి ప్రజలు మొగ్గు చూపబోతున్నారు? ఎవరికి ప్రజలంటే ఇప్పుడు అది వాళ్ళిద్దరూ వాళ్ళ కూతురా కొడుకా కాదమ్మా, ప్రజలని ఎంత ఇదిగా మన పాలిస్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయం మీద ఆలోచిస్తారు తప్ప ఆవిడ కూతురు కదా అని ఆవిడకి ఓదార్పుతో ఎవరూ చేయరు. ఎందుకంటే అది అయితే అందరికీ కూడా ఇదివరకట్లాగా ఎవరూ లేరమ్మా, అవగాహన లేకుండా అయితే ఎవరూ లేరు, చెప్తే వినేసేటట్టు ఎవరూ లేరు. వాళ్ళకేం జరుగుతుందో చాలామంది ఆత్మవిమర్శ చేసుకునే ఉంటున్నారు. ఎవరైనా ఏమైనా వచ్చి చెప్పినా సరే అమ్మ మాకు తెలుసు మేము ఏం చేయాలని చెప్తున్నారు తప్ప మీకే అని అయితే మాట ఎవరు ఇవ్వడం లేదు. అంటే కాంగ్రెస్ రావడం వల్ల రెడ్డి సంఘం ఓట్లన్నీ కాంగ్రెస్కే మళ్ళబోతున్నారు. అది ఎలా అనుకుంటారమ్మా? రెడ్డి సంఘం ఓట్లు కొన్ని వెళ్ళిపోతే ఇదే అవుతుందా? వాళ్ళకు మాత్రం తెలియదా ఆయన ఎంతవరకు మంచి చేస్తున్నారో? అది కూడా నేను అనుకోవడంలా. కానీ మన బీసీలందరూ కూడా పేదరికంలో ఉన్న బీసీలందరికీ కూడా ఎక్కువగా ఆయన చేశారు కాబట్టి బీసీలు ఆయనకి బ్యాక్వర్డ్ క్లాస్గా కాకుండా బ్యాక్ బోన్గా మేమందరం కూడా నిలబడతామని నేను హామీ ఇస్తున్నాను. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ రావడం వల్ల జగన్మోహన్ రెడ్డికి ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉంది? ఏమీ లేదండి, ఏమీ లేదు. అదైతే ఏమీ ఉండదు. అలా అనుకుంటే ఎన్ని పార్టీలు కలిసినప్పుడు కూడా ఆయన ఒక్క ఆయనగా నిలబడ్డారండి. ఆయనకి ఒక సింగిల్గానే ఉన్నారు. ఆయన ఎవరిని కూడా ఆశ్రయించాల. ఇప్పుడు ఈ ఒకటి వస్తే ఆయనకి ఏమన్నా ఇది అవుతుందమ్మా? అస్సలు ఏం కాదు. అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీ వలన ఈ విభజన జరిగిపోయింది, మనకు ఏపీకి చాలా నష్టం జరిగిందనే విషయం ప్రజలందరికీ తెలుసు. అలా అనేసి కాంగ్రెస్ ఇప్పుడు వచ్చేసారు కదా అని అందరూ వేసేయరు. మనకు అన్యాయం చేసిన వాళ్ళు ముందు పెట్టరు. అసలు ప్రజలకు తెలుసు. మొన్న అంబేద్కర్ విగ్రహాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించారు కదా, అదే విగ్రహాన్ని తొలగించి అమరావతిలో పెడతానని మాజీ టీడీపీ ఎమ్మెల్యే నరేంద్ర గారు అంటున్నారు కదా, దాని గురించి మీరేమంటారు? అక్కడ పెట్టడం అంటే అంబేద్కర్ గారు అందరి వాడు కొందరు వాడైతే కాదు. ఎక్కడ పెట్టినా ఆయన అంబేద్కర్ గారు రాజ్యాంగం సంస్కర్త. ఆయన అసలు ప్రజలందరికీ ఉపయోగపడే మనిషి. ఆయన ఏ ఒక్క పార్టీకి సంబంధం అనుకోండి ఆయన అలా పెట్టుకోవచ్చు. కానీ వాళ్ళకి అభిమానం ఉంటే ఇంకో విగ్రహం పెట్టుకుంటే నష్టమేముంది? అంటే ఈ విగ్రహాన్ని తొలగించడానికి అది ఎవరికి ఉండదు అధికారం. అలాంటిది కానీ జరిగితే గనక చాలా మందికి ఇది ఒక విప్లవాత్మకమైన మళ్ళీ మార్పు తేవాల్సి వస్తుంది ఈ విషయంలో. కానీ అంబేద్కర్ గారు ఏంటండి, ఆయన సంస్కరణలు అందరూ సంస్కరణలు ఆయన రాయబట్టే కదా మనం ప్రజలందరూ కూడా స్వేచ్ఛగా మనం ఇలా బతుకుతున్నామంటే ఆయన యొక్క రాజ్యాంగం రాశారు కనుకే కదా. ఆయన్ని అలా చేస్తే ఒక పార్టీకి సంబంధం కాదు, ఆయన వ్యక్తిగా ఒకరికి సంబంధం కాదు. ఆయన అందరు వాడు కొందరు వాడైతే కాదు. కాకపోతే ఇలాంటివి మాత్రం అందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తారు. ఈ విషయాన్ని అయితే మాత్రం ఎవరు సమర్థించరు. టీడీపీ, జనసేన, కాంగ్రెస్ 3 పార్టీల వల్ల జగన్మోహన్ రెడ్డి ఒక పార్టీ వైసీపీకి ఏమైనా ఓట్లు తగ్గే ప్రభావం లేకపోతే సీట్లు తగ్గే ప్రభావం ఉందంటారా? ఎంతమంది వచ్చినా సరే జగన్ గారి యొక్క సంక్షేమ పాలన దగ్గర దిగదుడిపనే నేను భావిస్తున్నా. ఎందుకంటే ప్రజలు కూడా అదే భావిస్తున్నారు. ఏమన్నా నేను జనం మనిషిని, నేను మామూలుగా అయితే సోషల్ వర్కర్ని. జనంలోకి వెళ్తుంటే అమ్మ మరి ఏంటి పరిస్థితి అంటే, అమ్మ అదేం లేదు, జగన్ గారి ప్రతిదీ మేము అనుభవిస్తున్నాం. మేము ఆయనకి తప్పించి మేము ఇంకా వదులుకుంటామా? ఈ ప్రభుత్వం మళ్ళీ వదులుకుంటే మళ్ళీ మాకెవరు చూస్తారు? పెన్షన్స్ పెంపుదల చేశారు, ఇంటింటికి రేషన్ చేశారు, ఇంటింటికి పొద్దున్నే పెన్షన్ వచ్చి ఇస్తున్నారు. ఇదివరకు పెన్షన్కి వెళ్ళాలంటే ఎన్ని రోజులు టైం ఉంటే అన్ని రోజులు వేలు ముద్ర పడకపోతే ఇంటికి రావడం, లేకపోతే మళ్ళీ ముసలోళ్ళు వెళ్ళి బాక్సులు పట్టుకుని వెళ్ళడం, కళ్ళు తిరిగి పడిపోవడం, చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు అందరికీ కూడా దర్జాగా ఇంటికి తీసుకొచ్చి ఆయన ప్రభుత్వం సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చి ఆయన అందరినీ సచివాలయం నుంచి అంతా కూడా మంచిగా ఇంటికి రేషన్ కానీ ఇంటికి పెన్షన్ కానీ అన్నీ కూడా ప్రతి సర్టిఫికెట్ అవునండి వాళ్ళ ద్వారానే జరుగుతుంది. ఆఫీసుల చుట్టూ జనం తిరగట్లా. ఇప్పుడు జనం చుట్టూ మన సచివాలయం వాలంటీర్స్గా పెట్టి ఆయన చేయిస్తున్నారు. ప్రజలు కష్టపడకుండా చేస్తున్నారు. ఆయన చేసిన తప్పు అది కాదు కదా, తప్పే అది.
తప్పు కాదు, అది ఎవరు అనరు. ఇలాంటి పాలనను వదులుకొని ఇంకో దానికైతే ప్రజలు వెళ్ళేటట్టు ఈ ప్రజలైతే వెర్రి వాళ్ళైతే కాదు ఈ విషయంలో. అది అలాగే ఇప్పుడు మన డాక్టర్ అనసూరి పద్మలత గారు ఉన్నారు. ఆమె ఎంపీ ఆస్పిరెంట్గా వస్తున్నారు. నేను ఒక సోషల్ వర్కర్ని, కానీ ఆవిడ కూడా మంచి సర్వీస్ చేసే మనిషి. అయితే ఆవిడ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీలోనే వైఎస్ఆర్లోనే ఉండి నేను ఎంపీ సీటు తెచ్చుకొని నేను కూడా జనానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఆవిడ ఒక డాక్టర్ వృత్తిలో ఉండి కూడా బయటకు వచ్చారు. ఆవిడ అలా వస్తే నేను కూడా ఒక సోషల్ వర్కర్ని కాబట్టి ఇలాంటి మహిళ అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ వెళ్తే చాలా కొన్ని లక్షల మందికి కొన్ని వేల మందికి ఉపయోగపడతారని ఉద్దేశంలో నేను కూడా ఆమెతో పాటు ప్రయాణం చేసి ఆమె యొక్క ఎంపీ అవ్వడానికి కొంత భాగంలో నేను కూడా ఆవిడతో ప్రయాణం చేస్తూ కష్ట నష్టాల్లో పాల్పంచుకుంటూ ఉన్నాను. అయితే మన జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడైనా సరే మన పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు అవనివ్వండి, ఎంపీలు అవనివ్వండి, ఎంపీటీసీలు ఎవరు పోటీ చేసినా సరే మన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ గెలుచుకునేటట్టు నేనేంటి మా డాక్టర్ పద్మలత గారు కానీ అందరూ మా టీం అందరూ కూడా కృషి చేస్తాం. మాది రాజమండ్రి. నా పేరు సుభాష్.